ఇప్పుడు అంతా సోషల్ మీడియా కల్చర్ నడుస్తుంది. ఇప్పుడు ఫేమ్ కోసం ఏం చేస్తారంటే చుట్టూ గుండి గీసుకుని మధ్య పిలకెట్టుకుంటారు అవసరమైతే. ఫేమ్ కోసం ఏం చేస్తారంటే గడ్డి తింటారు, బురదలో దొల్లుతారు, పనికి మాలిన పని చేస్తారు. సిగ్గు, ఇంక ఈ మాట నేను అనకూడదు, సిగ్గు లేకుండా ఎక్స్పోజ్ చేస్తున్నారు రీల్స్లో. రేపు పొద్దున్న పెళ్ళి అయితే నేను అడుగుతున్నాను, ఆ రీల్ చూసి నీ యజమాని ఆనందపడతాడు అనుకుంటున్నావా? భయము, బాధ్యత, ఈ సోషల్ మీడియా కల్చర్ అంతా ఎలా నడుస్తుందో తెలుసా? ఆ సినిమా స్టార్లను చూసి నడుస్తుందండి. వాళ్ళు మన డబ్బుల మీద బతకడానికి బతుకుతారు, వాళ్ళ యాసాల వాళ్ళు. వాళ్ళకి భయము, ఒక బాధ్యత. అందరూ కాదు, కొందరిని అంటున్నాను, నేను అందరిని అనట్లేదు. చొక్కా మార్చినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ని మారుస్తారు. వాళ్ళు నీకు రోల్ మోడలా? చొక్కా మార్చినంత ఈజీగా, స్నానం చేసి వచ్చినంత ఈజీగా ఇప్పుడు పెళ్ళి అవుతుంది, 3వ నెలకి విడిపోతారు. వాళ్ళు నీకు రోల్ మోడలా? ఆ యాక్టర్ని చూసి అలా ఉంటాను, ఈవిని చూసి అలా ఉంటా అంటే ఏమంటావు? నీ బొంద, నువ్వేముంటావు? నువ్వేముండలే. వాళ్ళు నీకు రోల్ మోడల్ కాదు. వాళ్ళని చూసి ఫాలో అవుతున్నారు. వాళ్ళ నడుస్తారు, వాళ్ళ మాట్లాడతారు, వాళ్ళ రీల్స్ చేస్తారు. రీల్స్ వేరు, జీవితాలు వేరు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కామెంట్స్ పెట్టి సూపర్ సూపర్ అన్న వాళ్ళే రేపొద్దున నీకు ఎప్పుడు అదే పొగుడుతారు అనుకో. ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందో తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. ఈ సోషల్ మీడియా నిన్ను ఎలాగెత్తుతుందో మళ్ళీ అలాగే దించేస్తే శ్మశానానికి నడిపించేస్తుంది. పేరు ప్రఖ్యాతుల కొరకు ఏం పని చేస్తా, సిగ్గు లేదండి కొంతమందికి అసలు. ఆడెవడో సొక్క విప్పు కూర్చున్నాడండి కెమెరా ముందు, సొక్క విప్పు కూర్చున్నాడు, దాని మీద మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి సొక్క ఎందుకు ఇప్పేస్తాడు? విప్పేయాలి, సొక్క విప్పేయాలి. అమ్మ ఎవరో ఉంది, ఆ శారీ తన నాభి కనబడేలా ఎంత ఎక్స్పోజ్ అడుగుతా. రేపొద్దున పెళ్ళి అయితే మీ ఆయన అడగడనుకుంటున్నావా? 4 గోళ్ల మధ్య నీ లైఫ్ పార్ట్నర్కి చూపించాల్సింది నలుదిక్కులకి చూపిస్తానంటే ఏమనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళందరికీ చెప్పు దెబ్బ క్రీస్తు పూర్వం జరిగింది. అడిగేవాళ్ళు ఆడు, చేసేవాళ్ళు లేడు. మా నాన్నకు వయసు అయిపోయింది, ఎవడేమడుగుతాడు లేని మదం ఎక్కువ కొట్టుకున్న కొడుకులు వీళ్ళందరూ బాధ